ఒక్కసారి ఊహించండి, ఆకాశం నుంచి నీళ్లు కాదు వజ్రాలు వర్షంలా కిందికి పడుతున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వినడానికి సినిమా కథలా ఉంది కదా, కానీ మన సౌర కుటుంబంలో యురేనస్, నెప్ట్యూన్ గ్రహాల లోపల ఇలాంటి విషయం జరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మరి అసలు వజ్రాలు అక్కడ ఎలా తయారవుతాయి? దీనికి కారణం మీథేన్ అనే వాయువు. యురేనస్, నెప్ట్యూన్లలో చాలా లోతుగా వెళ్తే అక్కడ ఉష్ణోగ్రత, ఒత్తిడి మన భూమిపై ఊహించలేనంత ఎక్కువగా ఉంటుంది. ఆ భారీ ఒత్తిడి వల్ల మీథేన్లోని కార్బన్ విడిపోయి అది వజ్రాల్లా మారే పరిస్థితి ఏర్పడవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక ఆ వజ్రాలు ఏర్పడిన తర్వాత అవి చాలా దట్టంగా ఉంటాయి కాబట్టి గ్రహం లోపలికి కిందికి పడుతూ వెళ్ళవచ్చని మోడల్స్ సూచిస్తున్నాయి. అందుకే దీనిని డైమండ్ రైన్ అని పిలుస్తారు. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మనుషులు అక్కడికి వెళ్ళి వజ్రాల వర్షాన్ని చూసి రాలేదు. ఇది గ్రహాల లోపలి పరిస్థితులు, కంప్యూటర్ మోడల్స్, ప్రయోగశాల ప్రయోగాల ఆధారంగా శాస్త్రవేత్తలు చేస్తున్న అంచనా. అంటే మన భూమిపై వర్షం పడితే మనం గొడుగు తీసుకుంటాము, కానీ నెప్ట్యూన్ లోపలికి వెళ్ళగలిగితే గొడుగు కాదు, వజ్రాల పడే ప్రపంచాన్ని చూడాల్సి రావచ్చు. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే ఆ వజ్రాలు మనం వెళ్ళి తీసుకురావడం అసాధ్యం. ఎందుకంటే అవి గ్రహం చాలా లోపల, మనుషులు తట్టుకోలేని భారీ ఒత్తిడి మరియు ఉష్ణోగ్రత మధ్య ఏర్పడే అవకాశం ఉంది. అంటే మన సౌర కుటుంబంలో మనకు తెలియని ఒక వజ్రాల ప్రపంచం దాగి ఉండొచ్చు. ఇది నిజంగా జరుగుతుందా? దీనికి పూర్తి సమాధానం తెలుసుకోవాలంటే మనుషులు ఇంకా గ్రహాలను చాలా దగ్గరగా పరిశీలించాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.